అందరికీ నమస్తే, వెల్కమ్ టు లైఫాలజీ. నేను మీ భారతి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్లీప్ డిజార్డర్ గురించి. మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెనేటి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో స్లీప్ డిజార్డర్, నిద్ర లేకుండా బాధపడే వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. ఓకే, చాలా ఎక్కువైపోతున్నారు. అండ్ ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర అయితే ఇంకా ఎక్కువైపోయింది. మనకి దొరక కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, కొబ్బరి చిప్ప దొరికినట్టు మనకు ఆ ఫోన్ దొరికింది. దాంతో సో మెనీ స్లీప్ డిజార్డర్స్. నిజంగా చెప్తున్నాను, అంటే ఇంతకుముందు వేరే తీరు, కానీ ఇప్పుడు మేము మార్నింగ్ ఎంత కష్టపడ్డా కూడా లిటరలీ సమ్ టైమ్స్ ఆఫ్ నేను కూడా 12-1 అలా స్క్రోల్ చేస్తూనే ఉంటూ నేను అలానే చేస్తున్నాను. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్లీప్ మనిషి బేసిక్ నీడ్స్లో స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేకపోవడం వల్ల బాడీ అన్ని రకాల రోగాలని డోర్లు ఓపెన్ చేసి పెట్టినట్టు. దొంగలకి ఎలా అయితే మనం డోర్లు ఓపెన్ చేస్తే డేంజరస్, అలాగా మనము అన్ని రోగాలకి డోర్లు ఓపెన్ చేసేది స్లీప్ డిజార్డర్, స్లీప్ లేకపోవడం. ఇప్పుడు స్లీప్ లేకపోవడం కాదు, స్లీప్ వస్తుంది క్లాస్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే డ్రైవ్ చేస్తున్నప్పుడు, రాత్రి పడుకుందామని బెడ్ మీద పడుకున్నప్పుడు నిద్ర రాదు. దీన్ని డిజార్డర్గా చెప్తున్నా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్లీప్ డిజార్డర్ మీకు రెగ్యులర్గా నిద్ర పట్టకపోవడం, ఒక రోజు ఎప్పుడైనా నిద్ర పట్టలేదు, యాక్టివ్గా ఉన్నాము వేరే, బట్ రోజు రెగ్యులర్గా నిద్ర పట్టకపోవడం, రెగ్యులర్గా మనకి నిద్రలోంచి మెలకువ రావడం, పడుకున్న తర్వాత అటు ఇటు తిరగడం, అండ్ కొంచెం నిద్రపోయి లేచాక కూడా ఆ కొంచెం డల్నెస్ ఉండడము, ఇంకా నిద్ర రావడము, లేకపోతే ఫ్రెష్గా ఉండే ఫీలింగ్ లేకపోవడాన్ని స్లీప్ డిజార్డర్. చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు. అండ్ ఇట్ విల్ స్లోలీ టేక్ హ్యూమానిటీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటారు ఇన్ ఫ్యూచర్లో? ఇప్పుడు చాలా మంది ఏం కాదులే, ఒక రోజే కదా, ఒక వారమే కదా నేను నిద్రపోంది, సో దానివల్ల ఏం కాదు, ఒక 2 days నేను లైన్గా పడుకుంటాను సరిపోతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ థింగ్. మనం నిన్న నైట్ నిద్రపోలే, ఇప్పుడు నిద్రపోదాం అనుకుంటే బాడీ కాంపెన్సేట్ చేయదు. నిద్ర ఎంత ఇంపార్టెంట్ అంటే ఎనీ బాడీ ఆర్గన్ మీద నిద్ర ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎనీ బాడీ ఆర్గన్, మనకు అది హార్మోనల్ చేంజ్ కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, కిడ్నీ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే హార్ట్ మీద కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్కి, మెమరీకి, డిమెన్షియాకి, మతిమరుపుతనం వచ్చేస్తుంది. తొందరగా మనం కీ ఎక్కడ పెట్టాం మర్చిపోతుంటాం. వెరీ యంగ్ ఏజ్ స్టార్ట్ అయిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే నిద్రలోనే అన్నీ జాయిన్ అవుతాయి. మనం నేర్చుకున్నదంతా, పొద్దునుంచి పడ్డ స్ట్రెస్ అంతా బ్రెయిన్ రిపేర్ చేసుకుంటుంది. అలాంటిది నిద్రపోకపోతే మీకు ఆ రిపేర్ సిస్టమ్ ఆగిపోయింది. నిద్రపోకపోయేసరికి బాడీ మొత్తం అలర్ట్గా ఉండి, ఇంకేదో పని పెండింగ్ ఉన్నట్టుంది వీడికి, ఇంకేదో పని పెండింగ్ ఉన్నట్టుంది, బాడీ యాక్టివ్గా ఉండి చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు నిద్రపోవట్లేదు, టైం అయింది కదా అని ఒక రిథమ్ మనకి లోపల యాక్టివ్ అయిపోతుంది. దీనివల్ల బాడీలో జరగాల్సిన మెయిన్ రిపేర్ ఫంక్షన్ జరగక అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్. ఇంకా నేను మొదలు పెడితే డెంటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు వస్తే నిద్ర సరిగ్గా లేకపోతే, కెన్ యూ బిలీవ్ దట్? మోకాళ్ళ నొప్పులు కూడా నిద్రలేమికి లింక్ పెడుతున్నారు ఇప్పుడు. సో అందుకని వెరీ 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 ఇంపార్టెంట్. మినిమం ఇప్పుడు కొంతమందిని చూసాను నేను, 4 గంటల నిద్ర సరిపోతుంది, 5 గంటల నిద్ర సరిపోతుంది. అది అందరికి కాదు, యోగిక్స్కి. యోగా బాగా చేసి యోగా సంధానంలో డీప్ రెస్ట్ స్టేట్కి వెళ్ళగలిగిన వాళ్ళకి 4 గంటలు మామూలు నిద్ర సరిపోతుంది, 5 గంటలు మామూలు నిద్ర. అలా లేని నార్మల్ పబ్లిక్కి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరము. 8 నుంచి 10 గంటల నిద్ర. ఎందుకంటే ముందు 2 గంటలు 3 గంటలు మనం ఇంకా రన్వేలోనే ఉంటాం నిద్రకి వెళ్ళడానికి, ఫోన్లు చూసుకుంటూ. అందుకని 8 గంటల నిద్ర ప్రాపర్గా సాలిడ్గా పట్టాల్సిందే. ఇది రాకపోతే బాడీలో ఎఫెక్ట్స్ ఒక రోజులో జరగవు. ఇప్పుడు ఎవరైతే యూత్ వింటున్నారో, ఎవరైతే పిల్లలు వింటున్నారో, వాళ్ళు ఫోన్లు చూస్తున్న వాళ్ళు, ఏముందులే మనకి, నేను బాగానే ఉన్నాను, హ్యాపీగా ఫోన్ పక్కన పడేసానంటే నిద్ర వస్తుంది అని నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు ఇలాగే వస్తారు. నిద్ర బాగానే పడుతుంది, రాత్రి అంతా ఫోన్ చూస్తా, బట్ 2 o'clock నుంచి మార్నింగ్ 11 వరకు పడుకుంటా. ఇది హాఫ్ నాలెడ్జ్తో తెలియక బాడీ ఎలా పనిచేస్తుంది, మన రెగ్యులర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, సర్కేడియన్ రిథమ్ ఎలా పనిచేస్తుంది, నేచర్ ఎలా పనిచేస్తుంది. మనకి మొన్నటి దాకా ఎండలు మండిపోయి తక్కువని వాతావరణం జూలై ఆగస్ట్ రాగానే న్యాచురల్ స్పిన్లో వర్షాలు పడతాయి. మొత్తం యూనివర్స్ చక్రము, జీవిత చక్రము, నేచర్స్ చక్రము, దీని నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో
మనకు అన్ని రోగాలకి మనం వెల్కమ్ గేట్స్. అందుకని ఇది డయాబెటీస్ కూడా నిద్రలేమితో ఎక్కువ అవుతుంది. ఇది ప్రూవ్డ్, ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు. సో అందుకని నిద్రని నెగ్లెక్ట్ చెయ్యకండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నిద్ర నుంచి గనక మనం బయటపడి నిద్రపోయి లేచాక మనకి ఇంకా ఎనర్జెటిక్గా లేదు అంటే దాని మీద రియల్లీ వర్కౌట్ చేయాలి, లేకపోతే దట్ విల్ లీడ్ ఇంటూ డిజార్డర్స్. అంటే కొంతమంది 6 గంటలు పడుకుంటే మస్ట్ అండ్ షుడ్గా 6 గంటలు అయితే ఖచ్చితంగా నిద్ర ఉండాలి అని అంటారు. ఎగ్జాక్ట్లీ, మనం చేసే పని బట్టి. ఓకే, 6 గంటలు నిద్రపోవాలి. ఓకే, నిద్ర లేచాక 24 hours స్క్రీన్ ముందే ఉన్నాం. యు ఆర్ బొంబార్డింగ్ యువర్ సెన్సెస్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్. దాన్ని అన్నిటినీ బ్రెయిన్ రిపేర్ చేసుకుని మార్నింగ్ మనం లేచాక ఫ్రెష్ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే స్ట్రెస్ లేని లైఫ్ ఉంటే అది వేరే స్టోరీ. ఓకే, స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం పరుగుల లైఫ్లో మీకు మినిమం 8 hours స్లీప్ పడాల్సిందే. ఇది జనరల్ ప్రిస్క్రిప్షన్. అందరికీ అవసరం లేకపోవచ్చు, ఒకళ్ళు 7 hours ఉంటే ఓకే. జనరల్గా ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే ఒక 8 గంటలు నిద్ర అవసరం. పిల్లలకి ఇంకా ఎక్కువ అవసరం, ఎందుకంటే దే అబ్జార్బ్ సో మచ్. మనం చెప్పిన వినేవి తక్కువ, వాడు చూసి 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 నేర్చేసుకుంటారు పిల్లలు. హ్యాబిట్స్ ఎలా వస్తాయి పిల్లలకి? చిన్న చిన్న అలవాట్లు మనం అరే రా అంటే వాడు అలవాటు నేర్చేసుకుంటాడు. తగ్గేదేలే అంటే తగ్గేదేలే నేర్చేసుకుంటారు. ఎందుకు అంటే పిల్లలు అబ్జార్బ్ చేసి నేర్చుకుంటారు. ఇవన్నీ మైండ్లో కనెక్షన్స్గా, సైనాప్టిక్ కనెక్షన్స్గా ఫామ్ అవుతుంటాయి. అలాంటి ఫామ్ అవుతున్న టైంలో మనం డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు లెర్నింగ్ డిఫికల్టీస్, స్లీప్ డిజార్డర్స్, మతిమరుపులు, డిమెన్షియాస్, ఫోకస్ చేయలేకపోవడం, అటెన్షన్ డెఫిసిట్, ఇవన్నీ ఎక్కువైపోతాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఎనర్జీ మనం మెయింటైన్ చేసుకోవాలన్నా నిద్ర అవసరం. మనకి న్యూరోనల్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా నిద్ర అవసరం. నిద్ర ఆర్ డీప్ రెస్ట్ అంటాం మనం యోగిక్ కల్చర్లో. నేను తంత్రం నేర్చుకునేటప్పుడు మాకు డీప్ స్టేబుల్గా కదలకుండా స్టాండర్డ్గా పడుకోగలగాలి. స్టాండర్డ్గా యోగ నిద్ర ఆర్ తాంత్రిక నిద్ర ఇట్లా ఉంటాయి. నిద్ర స్టేబుల్గా కదలకుండా పడుకోలేము మనం. 4 దిండ్లు పెట్టుకోకుండా పడుకోలేము మనం. ఇలా తిరిగి పడుకోలేము. అలా ఉన్నాడంటే యు ఆర్ నాట్ స్లీపింగ్. ఆ డీప్ రెస్ట్ ఎప్పుడైతే బాడీకి తగులుతుందో దెన్ యూ విల్ బి ఎనర్జెటిక్. లేకపోతే నిద్రలేమితో ఎన్నో రకాల, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అన్ని డిజార్డర్స్కి, మానసిక రుగ్మతాలన్నీ, కొంతమంది సూసైడ్లకు కానీ, మూడ్ డిజార్డర్స్ కానీ, ఇవన్నిటికీ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లే. ఓకే, చాలా మటుకు మేజర్ రీజన్ నిద్ర లేకపోవడం వల్ల చాలా అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. అందుకని నిద్రపోవాలి, ప్రాపర్గా నిద్రపోవాలి, డీప్ రెస్ట్ అవ్వాలి. పడుకున్నా లేచా 8 గంటలు పడుకోమన్నాడు కాబట్టి బెడ్ మీద అలా బలవంతంగా ఉన్నాం కాదు, నిద్రపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం అందరికీ చేయగలగాలి. కొంతమంది ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లైక్ ఈవెంట్స్లో ఏదో ఒక టైము జాబ్స్లో బిజీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, లేదురా నేను ఒక 5 నిమిషాలు పవర్ నాప్ వేస్తే చాలు, నేను మళ్ళీ ఎనర్జెటిక్గా ఉంటాను అంటారు. పవర్ నాప్స్ మధ్య మధ్యలో స్లీప్ నాప్స్, పవర్ నాప్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పవర్ నాప్ వల్ల నేను అన్నట్టుగా మనకి బ్రెయిన్ ఒక హార్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక అది కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఒక క్లాస్ ఒక 25-30 minutes విన్నాక మనకి వాడు చెప్తున్న బౌన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మనకి సింక్ కాదు లోపలికి. అలా సింక్ కావాలంటే పవర్ నాప్స్ వెరీ ఇంపార్టెంట్. పవర్ నాప్స్ ఒక్కటే కాదు, పవర్ నాప్స్తో పాటు మీకు ఒరిజినల్ స్లీప్ ఫర్ ఎంటైర్ బాడీ రిపేర్ అవసరము. ఆ నిద్ర లేకుండా ఓన్లీ పవర్ నాప్ తీసుకుంటా, రాత్రి 2 గంటలు పడుకుంటా, మిగతా టైం అంతా ఫోన్ చూస్తా, తర్వాత వచ్చేసి నేను పవర్ నాప్ తీసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ పవర్, నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎ ఫీలింగ్ ఆఫ్ నాప్. ఓకే, అంటే నిద్రకి మన శరీరానికి హెల్త్ పరంగా ఇంపార్టెన్స్ ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ ఉంటుంది. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ మనకు నిద్రకు రిలేటెడ్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే, జ్వరం వస్తే రెస్ట్ తీసుకుంటారు. ఫస్ట్ రెస్ట్, స్లీప్. నీకు బాడీ నోస్ ఎవ్రీథింగ్. హ్యూమన్ కట్ అయితే టకటకటక అంటుకుపోతుంది, బాడీకి తెలుసు. నీకు నిద్ర లేదంటే కళ్ళ చుట్టూ మచ్చలు వచ్చేస్తాయి, స్లోగా జుట్టు రాలిపోతుంది. బాడీకి తెలుసు ఎక్కడ తగ్గించుకోవాలో. బాడీ నోస్. స్లోగా నీకు పొట్టొచ్చేస్తుంది, కూర్చునే ఉండాలనిపిస్తుంది, నీకు యాక్టివ్గా మాట్లాడలేవు, గట్టిగా చెప్పలేవు, ఇప్పుడు గొడవ ఎందుకులే అన్న ఫీలింగ్లో ఉంటాము. అండ్ స్లోగా యూ విల్ డిగ్రేడ్. బికాజ్ అలా డిగ్రేడ్ అయి ఉన్నాం కాబట్టి దానికి తగ్గ సిస్టమ్ ఏర్పడిపోయి ఇన్కాంపిటెంట్గా తయారు. అందుకని యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఇన్ మైండ్. అన్ని రకాల రోగాలకి నా నిద్ర కారణమవుతుంది, మొద్దు నిద్ర కాదు, డీప్ రెస్ట్. ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే పొద్దున్న లేచినా నిద్రపోయి, రాత్రి ఉన్నా నిద్రపోయి,
మధ్యాహ్నం స్కూల్ మానేసి నిద్రపోయి అలా కానేక డీప్ రెస్ట్ స్టేట్ బాడీకి దొరకాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్రలో క్వాలిటీ అంటూ ఏమైనా ఉంటుందా? చాలా, ఇందులో చాలా రెమ్ అని చెప్పి, నాన్ రెమ్ అని చెప్పి ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే కళ్ళు మూమెంట్ ఉంటూ నిద్రపోతుంటారు కొంతమందికి, అలా లేకుండా కళ్ళు మూమెంట్ లేకుండా నిద్రపోయే డీప్ రెస్ట్ స్టేట్ చాలా ఇంపార్టెంట్. మనకి నార్మల్గా ఎలా చెప్తారంటే జాగృత అంటే ఇప్పుడు మేలుకున్నది, తర్వాత స్వప్న, తర్వాత సుషుప్త అని చెప్పి అలా డీప్గా నిద్రపోగలిగితే ఇట్ ఈస్ ఎ స్టేట్. నిద్రలో కూడా స్టేజెస్ ఉంటాయి చాలా. ఇనీషియల్ స్టేజ్ నుంచి మెల్లగా ఒక డీప్ స్టేజ్లోకి వెళ్తే మీ బాడీ అంతా పారాలసిస్ అయిపోతుంది. బాడీకి పారాలసిస్ ఇండ్యూస్ చేసి పడుకోబెడుతుంది. నీడ్ ఉన్న స్లీప్ మనకు కనుక పడితే దెన్ యూ ఫీల్ ఎనర్జెటిక్. ఆ స్లీప్ రావాలి అనుకుంటే వేరియస్ మెథడ్స్ మనం ఫాలో అయ్యి క్వాలిటీ ఆఫ్ స్లీప్ పడుకుంటే అట్లా రాక్ సాలిడ్లా నిద్రపోగలగాలి. ఒక్కసారి అలా నిద్రపోయి లేగలిగితే నేను చెప్పినట్టుగా నార్మల్ తురీయావస్థ అంటాం, అంటే జాగ్రత్తం లేదు, స్వప్నం లేదు, సుషుప్త దాటి ఒక స్టేజ్ ఉంటుంది వేర్ ఇట్ ఈస్ ఆల్ అబ్జర్వింగ్. నేను ఈ పని చేస్తున్నాను అంటే లోపల ఎవరో నాకు అది అబ్జర్వ్ చేస్తున్నారు అనే తురీయావస్థకి దగ్గరగా వెళ్ళగలిగితే యూ విల్ రియలీ ఫీల్ ఎనర్జెటిక్. నీ నిద్ర నీకు కరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఆ దగ్గరగా తీసుకెళ్లేది మనకి డీప్ రెస్ట్ స్టేజ్. ఈ స్టేజ్కి రావడానికి ఇనీషియల్గా కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. మనం ఏదో థాట్స్లోకి వెళ్తాం మెల్లగా బాడీ రియలైజెస్ ఓ ఇట్స్ స్లీప్ సైకిల్ వచ్చింది అని చెప్పి నిద్రపడుకో. ఆ డీప్ స్లీప్ మనం ఎప్పుడైతే యాజిటేటెడ్గా ఉండి పొద్దు నుంచి గొడవలు పడి ఎవరితోనో మాట్లాడుకుని ఆర్గ్యుమెంట్ చేసి స్ట్రెస్ తీసుకుని అవి చేయాలి ఇవి చేయాలి బయట ఎక్స్టర్నలైజ్ చేసి ఉన్నాము, స్లోగా లోపల తీసుకెళ్తే మెల్లగా నిద్రలోకి తీసుకెళ్ళగానే బ్రెయిన్ ఆగిపోదు, మన బాడీ అన్ని ఫంక్షన్స్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది, బైల్ రిమూవ్ చేస్తుంది, టాక్సిక్ ప్రోడక్ట్స్ రిమూవ్ చేస్తుంది, అలా అన్నీ సెట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటుంది. దీనికే మనం ఆ స్టేజ్కి తురీయావస్థకి వెళ్ళే స్టేజ్ వరకు మనం నిద్రపోగలిగితే యాక్టివ్గా మన బ్రెయిన్ని తీసుకెళ్ళగలిగితే, అంటే యోగ నిద్రలో కానీ అట్లా మనని మనం హిప్నటైజ్ చేసుకుంటూ లోపల తీసుకెళ్ళగలిగితే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్లా పడుకుని 2 minutes అట్లా ఉండగా నిద్రకొచ్చేస్తుంది. అండ్ అది బ్యూటిఫుల్ స్లీప్. ఒక మంచి నిద్ర పడితే అసలు మనకే తెలుస్తుంది ఎంత భలే ఉంది. మనంతటి మనం లెగుస్తాం, స్లీప్ కంప్లీట్ అయ్యి మనం లేపేస్తుంది బాడీ. ఇట్స్ క్లాక్ అండి, ఇట్స్ రిథమ్. బాడీ నిద్ర లేపేస్తుంది కంపల్సరీ. కొంతమంది అయితే 5కి లేవాలంటే లేచేస్తారు, వాళ్ళకి అలారం కూడా అవసరం ఉండదు. కొంతమంది 6కి లేవాలి రోజు అనుకుంటే 6కి మార్నింగ్ కరెక్ట్గా 2 minutes 6కే లేచేస్తారు. సో ఇది బై ప్రాక్టీస్ వస్తుంది. నెంబర్ 1. 2 మనం నిరంతరంగా పడుకోలేం, మనకు బాడీ ఆకలేస్తుంది. మళ్ళీ 8 గంటలు ఒక చోట పడేస్తున్నామంటే బాడీ కళ్ళలో పుసులు వచ్చేస్తాయి, ముక్కు నోరు అన్నిట్లో మలినం చేరి కడుక్కో తొందరగా క్లీన్డ్ సో మచ్ అని చెప్తుంది బాడీ. ఇది నిజం. అంటే ఇది మనం శరీరం గురించి మాట్లాడుకున్నప్పుడు, సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సిగ్గు వదిలి చెప్తున్నా, అన్ని రంధ్రాల్లోనూ నిజంగా కూడా మలినం చేరి మన బాడీ లేపుతుంది. ఒక 8 గంటలు శరీరాన్ని పక్కన పడేస్తే ఇంత జరుగుతుంది లోపల మెకానిజం. అలాంటి బాడీని మనం ఎనర్జెటిక్గా ఉండాలి అంటే, దాన్ని రెడీ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ గుడ్ డీప్ స్లీప్ అవసరం. ప్రతి మనిషి నిద్ర గురించి ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా పడుకోలేని వాడు ఎంత సంపాదించిన వేస్ట్, తిన్నది అరిగించుకోలేని వాడు ఎంత సంపాదించిన వేస్ట్. ఎంత పేరు ప్రఖ్యాతలున్నా, ఎంత డబ్బు సంపాదించినా తిన్నది అరగాలి, పడుకోగానే మంచి నిద్ర రావాలి. ఈ రెండు ఉంటే బాగా ఐశ్వర్యవంతుడు. రెస్ట్లెస్ ఉన్న వాళ్ళు వచ్చి పడుకుంటే వాళ్ళు ఒక 8 hours కానీ 9 hours కానీ కొంతమంది లెగుస్తారు. కొంతమంది ఎలా అంటే అవతలోడు వచ్చి మిమ్మల్ని లేపేంత వరకు లెగరు. అది మంచి నిద్ర అంటారా? రాక్షస గుణం అది. మనకి నిద్ర టూ మచ్గా పడుతున్నా కూడా ఇట్ ఈస్ కుంభకర్ణుడు. ఇట్స్ ఎ రాక్షస గుణం. ఎందుకు అంటే మన బాడీ అలా నిస్సత్వం అయిపోతుంది. నీకు నిద్ర డీప్ రెస్ట్ కావాలి, కానీ నీకు ఆ నిద్ర ఒక మొద్దుతనం అయిపోయి అలా డల్ అయిపోయి నిన్ను తినేసేది కాకూడదు. సో అందుకని గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది అదే. బ్యాడ్ క్వాలిటీ స్లీప్ ఎంత నిద్రపోతున్నా ఇంకా నిద్ర వస్తుంటాం, మొద్దుగా ఉంటాం, మత్తుగా. అలా ఉండకూడదు. నిద్ర నీకు కరెక్ట్గా డీప్ స్లీప్ కరెక్ట్గా పడితే టక్కుమని లేచచ్చు. ఇట్లా ఇలా ఇలా అంటే లేస్తాం. అంత ఇంపార్టెంట్ ఆ నిద్రని మనము అలా అలవాటు చేసుకోవాలి బాడీకి. దెన్ యూ విల్ రియలీ ఎంజాయ్ దట్. అదర్వైజ్ రాక్షస గుణం లోపలికి వెళ్ళిపోయి తామసిక గుణం చేరుతుంది అంటారు. తామసిక గుణం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపిటేటివ్ అందులోనే ఉండిపోతాం అనమాట. అందుకని అలా లేకుండా మంచి నిద్ర పట్టాలి.
ఈ మంచి నిద్ర పట్టడానికి బోల్డ్ అని టెక్నిక్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, వెరీ నెంబర్ 1 అంటే అన్నీ చెప్పలేము కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్. అందులో ఫస్ట్ వచ్చేసి బ్లూ. మనం తెల్లవారుజామున పొద్దున లేవగానే ఆకాశంలోకి చూస్తే ఒక బ్లూ స్కై ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఐస్. అదే మనకి చెప్తుంది లేవాలి నిద్ర అని. ఇంకొక దీనిలో ఒక సీక్రెట్, మనం వీ విల్ డూ ఇట్ సమ్ అదర్ డే, బట్ మూడో కన్ను తెరుచుకోవడానికి, ద థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవ్వడానికి కూడా ఈ బ్లూ లైట్ పొద్దున చూడడం, కళ్ళజోడు లేకుండా ఉన్నవాళ్ళు కళ్ళజోడు లేకుండా కళ్ళు తెరిచి బ్లూ సూర్యుడి పక్కన ఉన్న ఒక బ్లూ స్టింట్ ఆఫ్ స్కై ఉంటుంది కదా, దాన్ని చూడగలగడం చాలా మంచిది. నిద్ర లేని వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్. దే కెన్ యూజ్ దిస్. పొద్దునే లేవగానే ఆకాశంలో సూర్యుడి పక్కనే ఉన్న బ్లూని చూడండి. రాత్రి అట్లీస్ట్ నిద్రపోయే 2 గంటల ముందు స్క్రీన్లు బ్లూ లైట్లు లేకుండా చూసుకోండి. బికాస్ బ్లూ ఈజ్ ఎ స్టిమ్యులెంట్, మీకు స్టిమ్యులేట్ చేస్తుంది నిద్రపోవడానికి, మీకు నిద్ర మెల్కోబెట్టడం. అందుకని మీకు బ్లూ స్క్రీన్స్, బ్లూ ఫిల్టర్స్, ఇప్పుడు మనకు బ్లూ ఫిల్టర్స్ అని పెడుతున్నారు. ఎందుకంటే బ్లూ లైట్లు బ్లూ చూస్తున్నంతసేపు నీకు నిద్ర రాదు. మైండ్ ఈజ్ కాన్స్టెంట్గా వస్తుందిగా ఇంకేదో పని ఉంది, పెండింగ్ వర్క్ ఉందని. ఎప్పుడైతే మైండ్లో పెండింగ్ వర్క్ ఉంటుందో మైండ్ పడుకోనివ్వదు. ఇట్స్ ఎ టెండెన్సీ. ఏమైనా అటాక్ అవుతుందేమో అనే యానిమల్స్ ఎలా అయితే మెల్కుని వెయిట్ చేస్తుంటాయో అలాగే మనం వెయిట్ చేస్తుంటాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ 1. సెకండ్ ఈజ్ వర్క్ పెండింగ్ ఉంది అన్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి రాసుకుని జర్నల్ చేసుకుని ఈ పని రేపు ఫినిష్ చేస్తా, ఇది ఎల్లుండికి అని రేపు రాసుకున్నా కూడా నిద్రపడు. అంటే అయిపోయింది వర్క్, ఈ రోజుతో ఈ పని అయింది, అమ్మయ్య ఈ రోజుకి అయిపోయింది అనగానే బాడీ స్లోగా రెస్ట్ ఫేజ్లోకి వెళ్తుంది. ఇంకా అది చేయాలి అంటే యాక్టివ్గా ఉంటుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి స్లీప్ పట్టాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? యా, వెరీ ఇంపార్టెంట్ అండి. పిచ్ డార్క్ రూమ్ అయిపోవాలి, బ్లాక్ రూమ్ అయిపోవాలి. డార్క్ రూమ్, బెడ్ లైట్లు కూడా అవసరం లేదు. నిద్రపోయే వాళ్ళకి బెడ్ లైట్ కూడా అవసరం లేదు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మన స్పైనల్ కార్డ్, ఇది చాలా చాలా నిద్రకు హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా ఉండకూడదు, మరీ కిందకి ఉండకూడదు. సో యూ షుడ్ హ్యావ్ నాట్ ఫ్లాట్, కొద్దిగా లిటిల్ బిట్ స్లైట్లీ ఎలివేటెడ్ పిల్లో ఉండాలి. హెవీ పిల్లోస్, పెద్ద పిల్లోస్ పెట్టుకోకూడదు. మినిమల్ అంటే అది ఇలా మెడ కర్వేచర్ మాత్రమే కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోగలగాలి. అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఫ్లాట్ ఆన్ టు ద బ్యాక్ పడుకోవచ్చు, లేదా లెఫ్ట్కి పడుకోవచ్చు. అండ్ ఒక ఆసనము, మీరు ఎవరైనా పెద్ద పెద్ద గురువులను చూస్తే వాళ్ళ దగ్గర ఒక ఆసనం ఉంటుంది. ఆ ప్లేస్ అనేది చార్జ్ ఇట్. మనం ఎక్కడ నిద్రపోతామో అక్కడ మన ఆరా ఉంటుంది. సో దాన్ని మనం ఎవ్రీడే కనుక ట్యూన్ చేసి ఈ టైంకి అలవాటు చేస్తే బ్రెయిన్ అలవాటు చేసేసుకుంటుంది. ఈ టైంకి నాకు నిద్ర రావాలని నిద్ర వస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ట్రాక్, ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటే నిద్ర ఆటోమేటిక్ వస్తుంది. సో పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పెద్దవాళ్ళని చూసి ఈ మధ్యన నిద్ర పట్టని వాళ్ళు, టీనేజర్స్ కూడా ఓకే సరే నిద్ర పట్టకపోతే ఒక పిల్ల వేసుకుంటే సరిపోతుందిలే, పడుకోవచ్చు అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సో ఇది మనం బేసిక్ సైన్స్ అర్థం చేసుకుంటే కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ నిద్ర తక్కువే పడుతుంది. దాన్ని కరెక్ట్ చేయాల్సిన పని లేదు. పెద్దవాళ్ళకి 3 గంటలే పడుకున్నా, 4 గంటలే పడుకున్నా వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, మధ్యలో యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఓకే. ఎక్కువసేపు పడుకోండి, నెంబర్ ఆఫ్ బ్రేక్స్ వచ్చినా పర్లేదు. నెంబర్ 1, పడుకోగానే నిద్ర రాకపోవచ్చు కొంతమందికి. దట్ ఈజ్ ఓకే, అది డిజార్డర్ కాదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ 65, 70 అలా వస్తున్న కొంచెం నిద్ర టైం తగ్గుతుంది. బికాజ్ వాళ్ళకి చేసే యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి ఓవరాల్ పర్ డే రెస్ట్గానే ఉంటారు కాబట్టి నాకు నిద్ర పట్లే అనే దాంట్లోకి వెళ్ళద్దు. ఈ మెడిసిన్స్ వల్ల హాలూసినేషన్స్ ఎక్కువ అవుతాయి. కొంతమంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు నిద్రలో మాట్లాడుతున్నారని, రాత్రి సడన్గా లేచి కూర్చుంటున్నారని, ఇలాగ చాలా హాలూసినేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. ఓకే, సో మెడిసిన్ ఎంత అలవాటు చేసుకోకుండా ఉండగలిగితే అంత మంచిది. మైండ్ ఇంకా నా పిల్లలు బాగుండాలా, వాళ్ళు బాగుండాలా, వీళ్ళు బాగుండాలని ప్రశాంతంగా మీరు మైండ్ లేకపోతే మీకు నిద్ర క్వాలిటీ తగ్గిపోతుంది. సో పడుకున్న 4 గంటలైనా 3 గంటలైనా క్వాలిటీగా పడుకోండి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్, వాక్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, నైట్ తిన్న తర్వాత కొంచెం సేపు మీరు రెస్ట్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి అలవాటు చేస్తే వాకింగ్ చేస్తే వచ్చి అలసిపోయి పడుకుంటారనే ఉద్దేశంతో వాక్ చేయమంటారా? లైక్ అరగడానికి ఒకటైతే ఓకే, అరగడానికే. అంటే మనకి నిద్రపోవడానికి అలసిపోయి పడుకోవడం వేరు. మళ్ళీ అలసిపోయి పడుకుంటే మళ్ళీ లేస్తారు, ఓకే, మళ్ళీ మధ్యలో లేస్తారు. మీకు అలసిపోయి నిద్రపో, అది రెస్ట్ లాగా వెళ్ళాలి బాడీకి.
నేను అలసి కొట్టాలి బాడీని బాగా టైర్ అప్ చేసేస్తే నిద్రపోయినా మీకు పొద్దున్న లేచి ఇంకా టైరింగ్గానే ఉంటారు. బాడీ తీసుకునే దాన్ని బట్టి ఏజ్డ్ వాళ్ళకి చెప్తున్నాను, బాడీ తీసుకునే అంత అమౌంట్ తీసుకోగలగాలి, ఇన్ జనరల్ రెస్ట్లో ఉండాలి, అండ్ మైండ్ యాక్టివిటీ బాగా తగ్గించుకోవాలి. ఎంత ఆత్రం ఉంటే అంత తక్కువ నిద్రపడుతుంది, ఎంత ఆత్రం ఉంటే అంత తక్కువ నిద్రపడుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకుంటే దట్ విల్ సాల్వ్. ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, ఓన్లీ జీరియాట్రిక్ స్లీప్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్, బట్ దాన్ని ఇంకో రోజు మంచిగా డీల్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. సో స్లీప్లో ఎంత పాజిటివ్ ఉంటుంది, ఎంత నెగిటివ్ ఉంటుంది, ఎలాంటి నిద్ర మంచిదనే విషయాలు డాక్టర్ గారు చెప్పారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NH TV.